Part బాగా 7. పెరిగేదంట మా తాత చెప్పాడు. పిల్లల మేధస్సు కూడా చాలా బాగా పెరిగేదంట ఆ పొడుపు కథల వల్ల. ఆ పొడుపు కథను విప్పే క్రమంలో వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరిగాయంట. అలాంటి న్యాచురల్ ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఇప్పుడు ఇళ్లలో లేదు. ఎందుకు లేదంటే మన పెద్దోళ్ళు నానమ్మల తాతయ్యలు అమ్మమ్మ తాతయ్యలు మన దగ్గర లేరు కాబట్టి ఆ ప్రాసెస్ లేదు. సో ఆర్టిఫిషియల్గా స్కూల్స్ మీద, మొబైల్స్ మీద, కంప్యూటర్స్ మీద డిపెండ్ అయ్యే కాలం ఇది. ఈ కాలంలో కొంచెం వెనక్కి వెళ్ళి మన నానమ్మ తాతయ్యలు, మన అమ్మమ్మ తాతయ్యలు చెప్పిన విషయాలు డిస్కస్ చేస్తూ వాళ్ళ స్టోరీస్ని గుర్తు చేసుకుంటూ లేటెస్ట్ వచ్చే మూవీస్ విషయాలు కూడా డిస్కస్ చేసుకుందాం. అవి కూడా స్టోరీసే కదా. అట్ ది సేమ్ టైం మన లైఫ్లో కొన్ని ఇన్సిడెంట్స్ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇవన్నీ డిస్కస్ చేసుకోవడం వల్ల లాట్స్ ఆఫ్ స్టోరీస్ మనకి వస్తుంది. ఎందుకు స్టోరీ అంటున్నానంటే చందమామ కథలు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎంత హ్యాపీగా ఉండేది. నిజంగా కొన్ని కథలు చదువుతుంటే, కథలని కాదు కొన్ని బుక్స్ చదువుతుంటే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అట్లీస్ట్ ఆ హ్యాపీనెస్ని చిన్నప్పుడు